305 నుంచి కదండీ చదివాం. 305 నుంచే చదివారు. 305 అదే వాళ్ళు భగవాన్ గురించి విజిటర్స్ అది సంస్కృతి తెలియకపోయినా వాళ్ళు వచ్చి భగవానుడి దగ్గరికి వస్తున్నారంటే, భగవానుడేమో విజిటర్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా విదేశీ ఐడియాలు తీసుకోరు. ఒకవేళ తీసుకున్న వాటికి కనుక కట్టుబడిపోయి ఉంటారు. ఈ విజన్స్ బాహ్యంగా కావు, అంతర్గతంగా ఉంటాయి. అంటే అవి ఎలా ఉంటాయని ఎలా చెప్పటం అనంటే, చూసే వాళ్ళకి కూడా కనపడాలి కదా! గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది. కాదు 305 భారతీయులకి ఈ ట్రెడిషనల్ బోధ, సాంప్రదాయకమైన టీచింగ్స్ మహర్షి చెప్పేవి అర్థమవుతాయి. కానీ ఫారినర్స్ ఎంతో వాటికి అర్థం వాళ్ళు ఫెమిలియర్ కాదు కదా! మన యొక్క జీవిత విధానం మొదలైన వాటికి వాళ్ళకి ఎంతో సులువుగా అంత సులువుగా వాళ్ళెలా అర్థం చేసుకుంటున్నారు అది. వాళ్ళు కనుక అదే వాళ్ళు కట్టుబడి ఉంటారు. అది విజిటర్స్ వాళ్ళు ఎప్పుడు విదేశీ ఐడియాలు తీసుకోరు. మనమే తీసుకుంటారు. తీసుకుంటే వాళ్ళు కట్టుబడి ఉంటారు అని చెప్తున్నారు భగవాన్. అది మీరెలా చెప్తారు అనంటే, చూసేవాళ్ళు ఎలా చెప్పగలుగుతారు అని అడిగారు. అప్పుడు తర్వాత అక్కడ కొంచెం అర్థం ఎలా చెప్పగలిగారు అని 305 కదా! ఎలా చెప్పగలుగుతారు అని అడిగారా? దాని గ్యారంటీ ఏంటి? మీరు కట్టుబడి వాళ్ళు విజిన్స్ బాహ్యం కావు. వాళ్ళ విజిన్స్ అంటే బాహ్యం ఇది కావు, అంతర్గతంగా. ఇంకా ఆయనే అంటున్నారు. అంటే మహర్షి వాళ్ళతో కొంచెం వాళ్ళకి అవగాహన అవ్వకపోయినా కొంత సింపథైజ్ అంటే వాళ్ళ స్థితిని అనుభవించి చెప్తారు. అందుకని వాళ్ళకి మన సాంప్రదాయం అది తెలియకపోయినా సరే ఆయన ఎంతో దయతో సరైన విధంగా వాళ్ళకి చెప్తూ ఉంటారని. ఆ తర్వాత ఇంకా 306 కాంక్రీట్ అనేది మెడికేట్ గా ఉండాలి. నేను దాని మీద ఎలా చేస్తామంటే, అందుకే మనకు బాహ్యమైన కాంక్రీట్ మెడిటేషన్ ఉండాలి. ఇతర ఆలోచనలు వస్తే అదృశ్యం అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మనం విషయాలు బాహ్యమైనవి కావు. అవి బాహ్యమైనవి అయితే వాటంతరవే కనబడాలి. అవి అంతర్గతమైనవి అని చెప్పారు. అది అర్థమైంది. అంతర్గతంగా ఉంటాయి. అంటే ఇంకా ఈ కాంటెంప్లేషన్ అంటే ఇదే రూపాలని ఇచ్చేసుకోవటం అని చెప్పారు కదా. అది రూపం మీద అలవాటు కాకుండా మనం ఏ భగవంతుని ఏ రూపంలో కలిస్తే ఆ రూపంలో ఇదవుతాడు. అలా వద్దు, ఆ ఆలోచనలన్నీ పోతాయి ఎప్పుడైతే అలా అనేది దాని వల్ల ఏంటంటే మనం ఎప్పుడు సోర్స్‌కి వెళ్ళలేం. మూలానికి వెళ్ళలేం. ఆలోచనలన్నీ పోయినప్పుడే మూలానికి వెళ్ళగలం. నేను అనేది మూలానికి వెళ్తారు. అందులో మర్జ్ అవటమే. అలాంటప్పుడు మూలంతో కలిసిపోయారు. మృత్యు అనేది ఉండదు. మీరంతా మృత్యు అంటే ఎందుకు, భయం అంటే ఎందుకు ఉండదు అని అంటే, మీకు నిద్ర అంటే ఎందుకు ఇష్టం, మృత్యు అంటే ఎందుకు భయం అని అడిగితే, చిన్నపిల్లాడు కూడా నిద్రపోతాడు. నిద్ర లేచాక నేను చాలా బాగా నిద్రపోయి లేచాను అని అంటాడు. అందువల్ల కాన్షియస్నెస్ అనేది చైతన్యం మనలో ఎప్పుడూ ఉంటుంది. నిద్రలోనూ ఉంటుంది, జాగ్రత్తలోనూ ఉంటుంది. అదే మనం తెలుసుకోవాలి. కానీ చైతన్యం అక్కడ కూడా ఉంది, నిద్రలో కూడా ఉంది. ఇవన్నీ మనలోనే ఉన్నాయి. అది సెల్ఫ్ అనేది చైతన్యం, ఆత్మ. ఇవన్నీ ఆత్మలోనే ఉన్నాయి. నిద్రలో మేల్కొన్న తర్వాత కూడా నాకు జాగరూక అవస్థలో నిద్ర మనం దాన్ని గ్రహిస్తే అన్ని అవస్థల్లోని గ్రహించగలం. జాగృతి అనేది రిలేటివ్ కాన్షియస్నెస్ లో నీ కాన్షియస్నెస్ గా ఉన్నప్పుడు అవన్నీ తెలిసి వచ్చాక అంటాడు. ఆ సాపేక్షమైన చైతన్యం గురించి, సాపేక్షం గురించి కాదు. సాపేక్షమైన చైతన్యం గురించే చెప్తున్నాము, పరాపేక్ష సాపేక్షం గురించి కాదు. అవన్నీ 4 రకాలుగా ఫస్ట్ స్టేజ్ లోనే ఉంటాయి. తిరువచనంలో చెప్పారు. ఎప్పుడైతే ఆలోచన ఏమిటి లేకుండా సాపేక్ష చైతన్యం అంటే మనం అది ఏమిటి మీకు అర్థమైందా? సాపేక్షం అంటే మనం జాగరూక అవస్థలో అన్ని పోలికలతోటే ఉంటాయి. అసలైన చైతన్యం అన్నది అలాంటిది కాదు. అంటే అది పోలికతోటి కాదది. దాన్నేమో పరమమైనది.
పోలికలు సాపేక్ష చేతనం పోలికలతో ఉంటుంది. ఉంటుంది. పరాపేక్ష సాపేక్షమేమో పోలికలు లేకుండా ఉంటుంది. అవి 4 రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఆలోచన లేకపోవటం, అహంకారం లేకపోవటం, ఏ డిఫరెన్స్ లేని పూజ అవి ఎప్పుడు గుర్తుంటాయి. సత్యం అనేది గ్రహించటం లేదు. క్రమంగా అన్‌డిఫరెన్షియేటెడ్ వర్షిప్ అంటే ఒక తేడా దేనితోటి కూడాను దానికి డిఫరెన్స్ లేదనమాట. అంటే అలా రూపానికి కట్టుబడేది కాదు. అలాంటి పూజ. అలాంటిది. ఓకే. క్రమంగా రియలైజ్ చేయగలరు. మీరు దీన్ని క్రమంగా రియలైజ్ చేయగలరు. భక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు చెట్టు అనేది స్థిరంగా ఉంటుంది. అదేమి వదలటం లేదు. మీరే మీ మనస్సులో ఉండట్లేదు. చెట్టు స్థిరంగా ఉంటుంది. మీరు మీ మనస్సుని వదిలేసి మీకు ఫిక్స్‌డ్‌గా ఎప్పుడైతే మీ మనసు ఫిక్స్‌డ్‌గా ఉంటుందో అప్పుడు మీకు అప్పుడు ఇలాంటివన్నీ ఇదవుతాయి. అప్పటి వరకు మీరు ఇలాంటి సత్యం అనేది గుర్తించలేరు. ఇట్లా ఇది ఉంటుంది. చెట్టు నుంచి నేర్చుకోవాల్సింది అది అంటూ చెప్పారు అక్కడ. తర్వాత 307 సమస్య స్ఫురణ గురించి ఆయన మైసూరు నుంచి ఎవరో అడిగారు. ఆత్మస్మరణ అంటే నేను అనేదే. నిద్రలో నేను అనేది తెలియదు. జాగరూకతలోనే అన్ని తెలుస్తాయి. నేను శరీరాన్ని అనేది అహం వృద్ధి అంటాము. అదే ఈ అహం నేను శరీరాన్ని అవడంతో అది వృద్ధి అవుతుంది. ఆత్మ అంటే ఆత్మస్మరణ. జ్ఞానులకు జ్ఞానం అని వీళ్ళు చెప్తారు. జ్ఞానులకేమో జ్ఞానం గురించి చెప్తారు. అవేమో భక్తులకేమో భక్తి గురించి చెప్తారు. ఇది జాగరూకతలో ఉంది, నిద్రలో ఉంది అనేది మనం అది తెలుసుకోవటం లేదు. జాగృత అవస్థలో ప్రయత్నాలన్నీ జరుగుతాయి. అక్కడే అన్ని తెలుసుకోవాలి. జాగృత అవస్థలో ఆత్మ అంటే తెలుసుకుంటే అన్ని నేను స్థితుల్లోనూ శరీరాన్ని అనేది అహం వృత్తి, నేను పరమాత్మ తత్వాన్ని అనేది అహం స్ఫురణ. అది తేడా. నేను పరమాత్మ అహం స్ఫురణ. జాగరూకతలో అన్ని స్థితులను తెలుస్తుంది. అన్ని అవస్థలను ఆత్మ అనేది తెలుసుకుంటే అదే అఖండాకార వృత్తి. ఇంకొక అంటే అఖండాకార వృత్తి అని ఎందుకన్నారంటే ఇంకో పదం లేక వృత్తి అంటున్నాం. లేకపోతే పరమమైన అఖండమైన చైతన్యం. ఆలోచనలు ఈ ఆలోచనలన్నీ మన ఇంద్రియాల వల్లనే కలుగుతాయి. నిరంతరంగా ఉండే ఆత్మతత్వం మనస్సుని ఎవరైతే ముక్తి పొందుతాడో అతన్ని మనం ఈ నిరంతరంగా ఉండే ఆత్మతత్వంలోంచి మనస్సుని మళ్లించుకొని ఎవరైతే ముక్తిని పొంది సత్యాన్ని గ్రహించి ముక్తిని పొందుతారో అప్పుడు వాళ్ళని జ్ఞాని అని అంటున్నాము. మనస్సు ఏమో ఖండితం చేస్తుంది. అది ఎప్పుడైతే రిలేటివ్ కండిషన్ అనేది ఆగిపోతే కానీ అహం స్ఫురణ అనేది మనకి రాదు. దాన్ని మనం బ్రేక్ చేయాలి. మనస్సు ఆలోచనలు ఆగిపోయాకే అప్పుడు మనకి అహం స్ఫురణ అనేది వచ్చి ఆత్మతత్వంలోకి వెళ్తాము అంటూ 307లో చెప్పారు. 308లో అస్పృశ్యత గురించి బాహ్యంగా కానీ సాంఘికంగా కానీ మనం తయారు చేసుకునేది అది. నేను ఆత్మతత్వం, నేను శరీర తత్వం అనేది అస్పృశ్యత. అన్‌టచబుల్ అనేది మనం నేను పెట్టుకునేది. శరీరాన్ని అన్నదే అస్పృశ్యత. నేను శరీరాన్ని అనేది అస్పృశ్యత. నేను ఆత్మతత్వం అనేది అస్పృశ్యత కాదు. అదే అది అసలైనది. అన్‌టచబుల్. అంటే అది మనం మిథ్య అనేనే అస్పృశ్యమైనది. మిథ్య అనేది అస్పృశ్యత. అది ఈ గుళ్ళలోకి రావచ్చా, అన్‌టచబుల్స్ గుళ్ళలోకి రావచ్చా అంటే అదంతా మనం పెట్టుకునేదేను. అది ఇంకెవరినైనా అడగండి అన్నారు. అదే ఈ దాన్ని విష్ణుమూర్తి అవతారాలు నిశ్చయించడానికి ఇతరులు ఉన్నారు అని. దాని గురించి ఇతరులు ఉన్నారు. ఈ విష్ణుమూర్తి అవతారాల గురించి అడిగినప్పుడు మనం ఎలా ఊహించుకుంటున్నామో భగవంతుడు అలాగే మనకు కనిపిస్తాడు. ఆయన ఎవరో ఇట్లా కనిపించడం ఈశ్వరుడు కనిపిస్తే మీ నెత్తి మీద చంద్రుడు లేడు, మన మెడలో పాము అవతారం లేదు, ఏంటి తెలిస్తే అవతారాలు తర్వాత తెలుస్తాయి. విష్ణు అవతారాల కోసం అడిగారు. ముందు మన అవతారాన్ని మనం అర్థం చేసుకోవాలి. మిగతా వాటంతా అర్థం అవుతాయి అన్నారు. అది అంతవరకు చెప్పారండి. నాకు ఇంతవరకు అర్థమైంది మీరు చెప్పింది. అప్పుడు ఈశ్వరుడి కోసం అడిగితే ఈశ్వరుడు ఎవరు ఊహించుకున్నట్టుగా వాళ్ళకి కనిపిస్తాడు. ఎవరు ఊహించుకున్న ఈశ్వరుడు, ఎవరి కాన్సెప్ట్ లో ఉన్న ఈశ్వరుడు అనేది. అంటే మీరెవరో తెలుసుకోండి, ఇవన్నీ వాటంతటవే మీకు పరిష్కరించబడతాయి అన్నారు. నిజమే. మనం భగవంతుడిని ఏ రూపంలో ఊహించుకుంటే మనకి ఆ రూపంలోనే మనకి భగవంతుడు కనిపిస్తాడు కానివ్వండి, ఇంకో రూపంలో ఇంకోళ్ళు ఎవరిని ఈ రూపంలో ఉంటాడన్న మన మనసు గబుక్కున అంగీకరించట్లేదు. కరెక్టే అది మటుకు. అది బాగుంది. ఇవాళ టాపిక్ చాలా బాగుంది. మనం 290వ పేజీ నుంచి చదవాలండి. ఈసారి 290 పేజీ నుంచి చదవాలి. ఇవాళ సూర్యావతి గారికి వచ్చినట్టుంది, వచ్చారు. శంకర్రావు గారికి మైక్ పనిచేయలేదు. మాధవ వర్మ గారు వెళ్ళిపోయారు.
అర్థమైంది కదా! అయితే నువ్వు మిగతా భార్గవి గారు, అనుపమ గారు, సూర్యావతి గారు అందరికీ అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. అవగాహన చేసుకున్నామండి. అర్థం చేసుకుని చెప్పడం చేత కాదు కానీ అర్థం చేసుకోవడం వచ్చింది. ఓకే. భార్గవి గారు? చిన్న చిన్నవే గాని అర్థమైందా? అస్పృశ్యత అంటే మనల్ని మనం తెలుసుకోకపోవటమే అస్పృశ్యత. అంటే అనేది మనము శరీరము అని అనుకుంటున్నాం కదా, ఆ, అలా అనుకోవడమే అస్పృశ్యత అన్నారు. అవును. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి సూర్యావతి గారు. అదే ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల ముందే ఓపెన్ అయిందండి. ఆహా. పూర్తిగా వినలేదు, అయినా అందరూ చెప్పడంలో అర్థం అవుతుందండి. మీకు జూమ్ డౌన్లోడ్ చాలా చేసుకున్నాక వచ్చిందా? అవునండి, ఫోన్లేండి. మనవరాలు ఇచ్చింది. ఇంకా పక్క అబ్బాయిని మా మనవరాలు నుంచి వస్తే ఇప్పుడే రాలేదు. ఓకే. మీరు మధ్యాహ్నం 4 గంటలకు కూడా క్లాస్ ఉంది, వస్తే రండి. 4 గంటలకండి. 4 నుంచి సరే. 4:40 వరకు. అదే ఆదివారం నెంబరే 11 కదండి. గంటలకు ఉంటుంది. అంటే ఉదయం 7 గంటలు ఉండదండి ఇంకా? ఉంటుంది ఉంటుంది. ఒక్క శుక్రవారం ఉండదు, నేను అనకాపల్లి వెళ్తాను కదా. ఆదివారం ఉదయం ఉంటుంది 11 గంటలకి. ఫెడరేషన్ లెక్చర్, ఫెడరేషన్ లాస్ట్ టైం నాది అయింది, ఇప్పుడు ఇంకోరిది అవుతుంది అలాగా. సరే అండి, ఇదే లింక్ అండి. థ్యాంక్స్ అండి. అలాగే, థ్యాంక్స్ అండి. ఓకే అండి. అయితే భార్గవి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతా అర్థమైంది కదా? ఏం లేవు అమ్మగారు డౌట్స్. ఓకే, అయితే మనం ముగించేద్దాం. అందరికీ అర్థమైంది కనుక.